వచ్చిన సంఘస్థులందరికీ ప్రభునాన్న హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాతో సేవకులకు హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారు కదండి? అందరు బాగున్నారు కదండి? హల్లెలూయా. చాలా సంతోషం, మీరు అందరు బాగున్నారని తలుస్తున్నాను. పిల్లల సమయాన్ని మాత్రం వృధా చేయకుండా ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. కొద్దిపాటి సమయాన్ని పరిశుద్ధత నుంచి మనం ధ్యానం చేద్దాం. కీర్తన భాగము 10వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుని ముందుకెళ్దాం. పిల్లలు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద సరిపోతుంది. పిల్లల పరిస్థితులు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులు వచ్చే సంవత్సరం ఉండవు, వచ్చే సంవత్సరం ఉన్న పరిస్థితులు మరొచ్చే సంవత్సరంలో ఉండవు. ప్రతిదీ కూడా మారుతూనే ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనం అందరూ కూడా పరదేశంలో ఉన్న విషయం మనకు బాగా తెలుసు. అంటే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వారు మనం కాలక్రమాన్ని ఏమైపోయిందంటే, ఇండియా వెళ్ళడం మనం మర్చిపోయినా అప్పుడప్పుడు మనం గుర్తు చేస్తున్నాం. కంపెనీ వారు వీసా స్టాంప్ వేసినప్పుడు కానీ, ఎంబ్రాయిడరీ సైడ్కి వెళ్ళినప్పుడు కానీ, మెడికల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు ఇక్కడ వారు కారు, మీరు ఎక్కడో వారు ఇక్కడికి వచ్చేసారనే విషయం. ఇది లోకపరంగా మనకు అర్థమవుతున్న విషయం పిల్లలు. ఇది మనమే మర్చిపోతున్నాం కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత. అంటే ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, మనం ఈ భూమి మీదనే పరదేశం అనే విషయం పిల్లలు. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదలసిన వారమనే విషయము ప్రపంచంలో మానవాళ్ళలో చాలా మట్టుకు అవగాహన లేనట్టుగానే ఉన్నారు. ఎందుకంటే వారి స్థితిగతులు, వారి ఆలోచన విధానము, వారు అనుభవిస్తున్న స్థితి అన్ని కూడా మనకు బాగా తెలుసు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడండి అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఈ రోజు కాకపోతే రేపు ఎలా చేసుకోగలుగుతామండి? సమయం ఉండగానే సంపాదించుకోవాలి, వయసులో ఉండగానే 4 వెనకాలు వేసుకోవాలి. ఏం వేసుకోవాలంటే 4 రాళ్ళు వెనకేలు వేసుకోవాలి. 4 రత్నాలన్నా బాగుండేది పిల్లల, మనులన్నా బాగుండేది, మాణిక్యాలన్నా బాగుండేది. కానీ రాళ్ళు 4 వెనకాలు వేసుకోమన్నారు. అంటే మరి ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేవారమని తెలిసినా కానీ దాని గురించి ఆలోచన కలిగిన వారు ఎవరు లేరు పిల్లల. క్రైస్తవ జీవితంలో కూడా లేరు అనే విషయం మనకు బాగా తెలుసు పిల్లల. ఆ విషయము మనం మర్చిపోకూడదు పిల్లల. సమాజం అందరూ కూడా, ప్రపంచం అంతా కూడా అలా ఉంటున్న తరుణంలో, అయ్యా మీరు ఇక్కడ వారు కారయ్యా అనే ఒక మహానుభావుడు ఈ లోకానికి వచ్చాడు పిల్లల. ఆ విషయాన్ని గుర్తు చేయడానికి సాక్షాత్తు తండ్రి యొక్క ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఇంచుమించు 33.5 సంవత్సరాలు, చాలా స్వల్పకాలం, సగటు మన వయసులో సగభాగం ఈ భూమి మీద బ్రతికి తిరిగి ఆ నిత్యత్వానికి వెళ్ళిపోయాడు. ఏ రీతిగా నేను వెళ్తున్నానో ఆ రీతిగానే మీరు కూడా రావాల్సిన వారే ఒకనొక దినన్న విషయాన్ని ప్రపంచానికి అందరికీ తెలిసేలా చెప్పి మరి వెళ్ళాడు. మనం అనుకునే ఏంటంటే, ప్రభు యొక్క రాకడనే చాలా మటుకు మర్చిపోయాం. ఆయన ఎందుకు వచ్చారన్న విషయం కూడా చాలా మందికి అవగాహన లేదు పిల్ల. ఏం కాలేదండి, వెనుక చూడదు. చాలా మందికి అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రభు దగ్గరికి వస్తే స్వస్థతలు కలుగుతాయని, ప్రభు దగ్గరికి వచ్చిందే, ఆయన ఈ లోకానికి వచ్చిందే స్వస్థపరచడానికని, అనేకులకు భోజనం పెట్టడానికనే విషయమే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. యూద జాతి కోసమే వచ్చాడని ఇంకా ఒక తెగ మాట్లాడే వారు కూడా చాలా మంది లేరు. అనేకులు కనబడుతూ ఉంటారు. ఆయన వచ్చింది సర్వమానవానికి ఒక స్వస్థత కొరకు, ఆహారం పెట్టడానికి ఒక యూద జాతి కోసమే అయితే, ఆయన పరలోకం నుంచి రావాల్సిన అవసరం లేదు పిల్లలు. అక్కడ ఉండి కూడా ఆయన స్వస్థపరచగా గలడు పిల్లలు. ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు మర్చిపోతున్నారు, ఇది ఈ రీతిగా కాదు బ్రతకాల్సిన తీరు. ఇలా బ్రతికి ఆ నిత్యత్వంకి వెళ్ళిపోవాల్సిన వారమైన విషయం తెలియజేయడానికి ఆయన ప్రభు వచ్చాడు పిల్లలు. అలాంటి స్వస్థపరచడం తప్పు అనట్లేదు పిల్లలు. అది మన జీవన విధానంలో అదొకటి, ఒక దినముగా, ఒక పరిణితిగా మనతో పాటు అది కలిసి వచ్చేసింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు తిరిగి ఆరోగ్యాన్ని సంతరించుకోవడం ఎంత ప్రాధాన్యతనో, అలాగే సమాజంలో ఉన్నప్పుడు చాలా మట్టుకు బలహీనత కలిగిన వారిని, వారు ప్రార్థన సరిపోయినప్పుడు స్వస్థపరచడం కూడా అంతే ప్రాముఖ్యం. ప్రభు అది కూడా చేసి చూపించేశారు. కానీ ఏ రోజు తన పేరును, కీర్తిని స్వస్థత ద్వారా కావాలనుకోలేదు పిల్లలు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికే ఇష్టపడ్డాడు పిల్లలు. అంతేందుకు పిల్లలు ఒక మంచి ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. తన జీవనానికి మనుగడకు కష్టమైనప్పుడు, తన పిల్లలు కనడానికి ఇబ్బంది అయినప్పుడు, గుడ్లు పెట్టడానికి ఇబ్బంది అయినప్పుడు, దేశ విదేశాలు దాటి మన ఇండియా ప్రాంతానికి వలస వచ్చే జీవులు ఉన్నాయి పిల్లగా. అంతేందుకు మనకు తెలుగు రాష్ట్రంలోనే ఏనుగురు పరిసర ప్రాంతంలో కొల్లేరు సరస్సు ఉంది పిల్లగా. అందరికి తెలుసు కదండి మీకు. ఎప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కొల్లేరు సరస్సులకు ఆ పరిసర ప్రాంతంలో ఒక సీజన్లోనే కొన్ని దేశాలు దాటుకుంటూ, విదేశాల నుంచి కొన్ని వేల పక్షులు కొల్లేరు సరస్సు ప్రాంతాలకు వస్తూ ఉంటాయంట పిల్లగా.
వచ్చి ఆ ఒడ్డునున్న చెట్ల మీద గూడు కట్టుకొని అక్కడ కాపురం ఉండి గుడ్లు పెట్టి ఇక్కడ ఎందుకు పెడుతున్నాయంటే అక్కడ మంచు విపరీతం పిల్లలు తినడానికి కూడా ఆస్కారం లేదు. అలాంటి గుడ్లు పెడుతున్న పిల్లలు చచ్చిపోతాయేమో అని ఒక బాధ వేదంతో అది అలాగే కాపాడుకోనంట వలస వెళ్ళడానికి కొన్ని దేశాలు దాటి కొన్ని వేల కిలోమీటర్లు దాటి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏలూరు పరిసర ప్రాంతంలో కొల్లేరు సరస్సుకు వచ్చి అక్కడ గూడు కట్టుకుని గుడ్లు పెడతాంట. అది పొదిగి గుడ్లైన తర్వాత పిల్లలైన తర్వాత వాటికి అక్కడే ఉండి మనుగడను సాగిస్తూ అదే చెరువులో ఆ పుట్టిన బిడ్డకు అంటే ఎలా ఫ్లై అవ్వాలో అంటే ఎలా ఎగరాలో నేర్పిస్తుందంట పిల్లలు. అంటే అక్కడే కానీ దాన్ని పెంచి చిన్న పుట్టే కదా అని వదిలేసేది కాదంట, దాన్ని ఎగిరేలా నేర్పించి ఒక ఇంచుమించు 3-4 నెలల తర్వాత ఏ ఒక్క బిడ్డను అక్కడ విడిచిపెట్టకుండా తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుందంట పిల్లలు. ఆ సీజన్ అయిపోతే అక్కడ ఒక్క పక్షి కూడా కనిపించదంట పిల్లలు. ఇది వాస్తవం. మళ్ళీ అంటే అది వచ్చింది ఎందుకయ్యా అంటే గుడ్లు పెట్టడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఇక్కడికి వచ్చి అదంతా కూడా ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుని గూడు కట్టుకొని పిల్లల్ని పెంచి దానికి ఎలాగైతే ఎగరం నేర్పించిన తర్వాత పర్లేదు నా కుమార్తె కొడుకు ఎగురగలుగుతాడని ఒక విషయం అర్థమవుతుందో మనం వెళ్ళిపోదామని తన కుటుంబాన్ని పరివారాన్ని వేసుకుని వెళ్ళిపోతుందంట పిల్లలు. చాలా ఆశ్చర్యం అనిపించట్లేదు పిల్లలు. పక్షుల్లోనే ఇంత ఒక అవగాహన ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాల్సిన వారమని వారు గుర్తెరుగుతున్నారు. అలాగే ప్రపంచమంతా కూడా మర్చిపోయిన స్థితిగతుల్లో ఉంటే ప్రభు వచ్చిన విషయము అదే పిల్లలు. మనం ఇక్కడి వారము కాము, పరలోకం నుండి వచ్చిన వారము అక్కడికి వెళ్ళిపోవలసిన వారమని ఆయన బోధన విధానం కూడా అంతే పిల్లలు. మొట్టమొదటి ప్రసంగంలో కూడా ఆయన ఎత్తి చూపింది అదే పిల్లలు. మన బాగా తెలిసిన మాట 5వ అధ్యాయంలో మొదటి 2 మాటలు చూడండి పిల్లలు. సరిపోతుంది పిల్లలు. ఆయన మొట్టమొదటి ప్రసంగం గురించి, కొండ మీద ప్రసంగం గురించి మనం ఎప్పుడు వింటున్న మాట కదా పిల్లలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆ ఇంట్రడక్షన్ కూడా చూడండి పిల్లలు. పరలోక రాజ్యం ప్రస్తావన ఆయన ప్రభు తీసుకొస్తున్నాడు. ఇంకా వేరే మాట మాట్లాడాలి, ఆత్మ పరలోకం. ఇంకా కిందికి మాట్లాడితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోక రాజ్యము అంటాడు పిల్లలు. ఇలా ప్రస్తావన అంతా కూడా మత్తయి సువార్త నుంచి సువార్తలు అన్ని కూడా చూడండి పిల్లలు. ఎక్కడో ఒక మాట అని పరలోకము తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి అనే మాటలు ప్రస్తావించి మరి ఒత్తి మరి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఇక్కడి వారు కాదు అనే విషయం మనకు అర్థం అవడానికి పిల్లలు. ఇలా మాట్లాడుతుంటే 6వ అధ్యాయం అయిపోగానే 7వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకో మాట మాట్లాడుతూ చూడండి పిల్లలు. 7వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం అయిపోయింది కాబట్టి 6వ అధ్యాయంలో అక్కడ కూడా 19వ వచనం నుంచి కూడా మాట చూడండి పిల్లలు. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలీనెదురు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకుని అంటే పిల్లల. సరిపోతుంది. అంటే ఇక్కడ జీవనం అంతా కూడా సాగిస్తున్న తరుణంలో మనం ఒక విషయం ఏంటంటే ఇక్కడే బ్రతకాలి, ఇక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడ తినాలి, అన్ని ఇక్కడ పూర్తి చేసుకోవాలనే విషయము అదే మనకు ప్రాధాన్యత అయిపోయి దేవుని యొక్క సన్నిధిని, ఆ నిత్యత్వాన్ని, పరలోకాన్ని, తండ్రిని, మనం వెళ్లాల్సిన స్థానాన్ని మనం మర్చిపోతున్నాం పిల్లల. మనం ఆ వచ్చేటప్పుడు అనుకుంటాం ఏంటంటే ఒక్కసారి వస్తే చాలు దుబాయ్కి చూసేసి వెళ్ళిపోతానంట, రౌండ్ బోర్డ్ చుట్టూ తిరిగేసి వెళ్ళిపోదాం అనుకుంటాం. డెసర్ట్ అంటారు, రంబల్ అంటారు. ఈ రంబల్ అంటే ఏంటో చూసేసి తెలుసుకోండి సరిపోతుంది అంటారు. లేదంటే బుర్జ్ ఖలీఫా చూస్తే చాలు అనుకుంటారు. వచ్చిన తర్వాత వీజా వేసుకుంటామండి, వీజా వేసుకున్న తర్వాత వస్తుందో లేదని ట్రై చేశారు. ఒక సంవత్సరంలో ఈ వీజా ఖర్చులు, ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో ట్రావెల్ ఖర్చులు అంతా కూడా అయిపోతే చాలు అనుకుంటాం. ఒక వీజా అయిపోతుంది, సంవత్సరం అయితే లేదు ఈ సంవత్సరంలో కంటిన్యూ చేశారు, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఖర్చులన్నీ పోయాయి, ఈ ఇంకొక వీసా రిన్యూ చేసుకుంటాం. ఇలా వచ్చిన వారు రౌండ్ కూడా చుట్టూ తిరిగినట్టుగా తిరుగుతూనే ఉన్నాం. మనం వెళ్ళట్లేదు పిల్లలు, మనం వెళ్ళం కూడా పిల్లలు. ఎందుకంటే చాలా కష్టం పిల్లలు. కుటుంబ పరిస్థితులు, మన మనుగడ కొనసాగించాలన్నా, ఒక మంచి సొసైటీలో జీవించాలన్నా మనకి ఇది అవసరం అయిపోయింది. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అయ్యా ఇక్కడే కాదు ధనం సంపాదించుకోవడము, పరలోకంలో కూడా సంపాదించుకోండి అంటున్నాడు పిల్లలు. అక్కడ సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు పరిచర్య కొరకు కానీ, దేవుని సన్నిధి కొరకు కానీ, ఆయన సన్నిధిలో ఇంకా నువ్వు ఆయన బలమైన కార్యక్రమం జరగడానికి నీ ధనాన్ని వెచ్చించు. ఆటోమేటిక్ ఏంటంటే నీ ధనము అక్కడ పెరిగిపోతుంది అంటున్నాడు పిల్లలు. ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఇంకా పరలోకం గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయంలో ఒక మాట చూడండి పిల్లలు. 11వ వచనం నుంచి
ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పో ద్వారమును వెడల్పును దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరు అంటారు పిల్లరా. ఇరుకు ద్వారం అంటే ఉంటే మనకు నచ్చదు పిల్లరా. చిన్న చిన్న ఇల్లన్న నచ్చదు, చిన్న కారన్న నచ్చదు, చిన్నగా ఉండేది ఏది కూడా నచ్చదు పిల్లరా మనకు. ఎందుకంటే ప్రతిదీ కూడా పెద్దది చూడడం అలవాటు అయిపోయింది పిల్లరా. మీరు దుబాయ్ నుంచి ఇంటికి వెళ్ళి ఉన్నారు, మన సహోదరులు వెళ్ళారు, రవితేజ రారాజు 2 సంవత్సరాల తర్వాత వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఎయిర్పోర్ట్ నుంచి బయట అడుగు పెట్టగానే అందరూ చిన్నగానే కనబడతారు పిల్లలు. వాళ్ళకు తిండి లేనట్టు, బక్కగా చిక్కిపోయినట్టుగా, కరువులో ఉన్నట్టుగా అలాగే అనిపిస్తారు పిల్లలు. అది వాస్తవం. అడిగి చూడండి, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూడండి పిల్లలు, వీళ్ళకి తిండి దొరకట్లేదేమో, వీళ్ళు మరీ ఇంత గౌరవంగా ఉన్నారనిపిస్తుంది. అక్కడ ఏ కారు చూసినా కానీ నచ్చదు పిల్లలు. ఇది చిన్నగా ఉన్నది, ఈ కారు ఎవడెక్కుతారా అనిపిస్తుంది. ఒక నెల రోజులు మాని 2 రోజులు అయిన తర్వాత, 2 నెలలు అయిన తర్వాత అదే మనం డ్రైవ్ చేయాల్సి వస్తుంది పిల్లల పరిస్థితిలో. తిరిగి వచ్చేటప్పుడు అనిపిస్తుంది అరే ఇక్కడ అన్ని పెద్దగా అనిపిస్తున్నాయి, అక్కడికి వెళ్తే చిన్నగా అనిపిస్తుంది అనుకుంటారు. మనకి ఇరుకు మార్గం అంటే కూడా నచ్చదు పిల్లలు. కానీ ఇరుకు మార్గము లోకంతో పోల్చేది కాదు పిల్లలు. అది పరలోక మార్గం అంటున్నాడు, దేవుడితో స్నేహం అంటున్నాడు. ఇరుకైంది దేవుడితో స్నేహం అంటున్నాడు, విశాలమైంది లోకంలో స్నేహం అంటున్నాడు. ఏదికి ఇష్టపడుతుందంటే ప్రపంచం అంతా కూడా విశాల మార్గమే ఎంచుకుంటారంట పిల్లలు. చాలా మంది ఇంకా దీని గురించి మాట్లాడుతూ లూకా గారు అద్భుతంగా రాస్తుంటారు. 11వ అధ్యాయంకి వచ్చిన పిల్లలు, త్వరగా వెళ్దాం పిల్లలు. 11వ అధ్యాయం 24వ వచనం నుంచి పిల్లలు. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటారు పిల్లలు. ఎక్కడికి వెళ్ళడానికి అయ్యా అంటే పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రస్తావన, ప్రభు చెప్పే ప్రతి ప్రస్తావన దేని గురించి అయ్యా అంటే తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, పరలోకాన్ని స్వాతంత్రించుకోవడానికి అంటున్నాడు పిల్లలు. అక్కడికి వెళ్ళడానికి విషయమే మీరు మర్చిపోతున్నారు. అది ఇరుకైన మార్గము చాలా మంది వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు అప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, సినిమా స్టార్స్ కానీ, మన సంఘంలో అప్పుడప్పుడు తరచుగా వచ్చేవాళ్ళు కానీ, మా గ్రామంలో ఒకవేళ కాలం చేశారనుకోండి, స్వర్గస్థుల ఏరియాని కింద రాస్తూ ఉంటారు. ఆయనకి కూడా తెలియదు, వెళ్ళినోడికి కూడా తెలియదు అతను స్వర్గస్థుడు అయిందో కాలడం. కానీ రాసినోడికి మాత్రం బాగా తెలిసిపోతుంది, వీరు స్వర్గస్థుల ఏరియా అంటారు. వారు కూడా వెళ్ళాలని ఆలోచన ఏంటంటే, కుటుంబీకులు కానీ మనకు కానీ ఆయన వెళ్ళాయని కూడా ఉండే ఆలోచన ఏంటంటే, చనిపోయిన అందరూ కూడా ఉండే ఆలోచన ఏంటంటే స్వర్గం వెళ్ళిపోవాలని. కానీ చీర చూస్తే ఏంటంటే అందరూ వెళ్ళాలనుకుంటారు, కానీ ప్రవేశింపజూతురు కానీ ప్రవేశింపరు అంటున్నాడు. అంటే మామూలుగా ఇప్పుడు సావాసంకి వచ్చేసి బాప్తిసం తీసుకున్నాం కదా అంటే పర్లోకి వెళ్తామంటే అలా కాదు అంటున్నాడు. అది ఇరుకైన మార్గం అంటున్నాడు. ఇరుకైన మార్గము అనేకులు వెళ్ళ చూస్తారు కానీ అది కాదు అంటున్నాడు. అది అందరితో అయ్యేది కాదు అంటున్నాడు. అది కొందరికే సాధ్యం అంటున్నాడు. ఆ కొందరిలో నువ్వు నేను ఉండాలనుకున్నాడు ఈ దేవుని సంకల్పం పిల్లలు. కొందరిలో నువ్వు నేను మన సంఘం ఉండాలనేది దేవుని సంకల్పం. అందుకని అనేకులు బయట ఉన్నారు, కొందరు లోపల ఉంటారు పిల్లలు. ఇంకా ఇందులో కూడా మనం వెతుకుతే చాలా కనబడుతూ ఉంటుంది. అందుకని అయ్యా మొట్టమొదటి మీరు మాట నేను ఈ లోకానికి వచ్చినప్పుడు తీసుకొస్తున్న ప్రస్తావన కూడా అదే, ఆత్మ విషయమై దీనిలో ఉండండి, పరలోక రాజ్యం మీది అన్నాడు. అలా ఉంటే సరిపోతుందని కాదు, హృదయం శుద్ధిగా ఉండాలన్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. అలాంటి అవకాశం నేను ఇస్తానంటున్నాడు. ఎప్పుడు హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు అంట పిల్లల. హృదయంలో చాలా ఉంటాయంటాడు. ఇంకా ఎలాంటివి ఉంటాయంటే మార్చి మాట్లాడతాడు. 7వ అధ్యాయం 20 నుంచి 21, 22, 23 చదువుతూ ఉంటే మనకు ఆశ్చర్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అక్కడ అన్ని కూడా దాంట్లోనే ఉంటాయంట పిల్లల. అలాంటిది ఏ దానికి కూడా నువ్వు తావివ్వకుండా శుద్ధిగా చేసుకుంటే నేను నిత్యత్వంలో నేను ఉంచుతానంటున్న పిల్లల. ఇది ఆశ్చర్యంగా అనిపించట్లేదు పిల్లల. అయ్యా మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ నిత్యత్వాన్ని పరలోక రాజ్యాన్ని మర్చిపోయిన మనకు ఆ నిత్యత్వం మళ్ళీ దక్కడానికి ప్రభు చెప్తున్న మాట అంటే పరలోకమయ్యా అక్కడ తండ్రి ఉన్నాడు, మీరు రావాలి తండ్రి దగ్గరికి అంటున్నాడు. లోకంలో పిల్లరా చెట్లలో బ్రతికే జీవులు, చిన్న తేలికపాటి పక్షులు పిల్లరా, చిన్న చిన్న జీవులు తిని బ్రతికే జీవులు, చిన్న చిన్న కీటకాలు తిని బ్రతికే ఆ పక్షులు మనకు ఒక పాఠమే నేర్పిస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి, వలస వచ్చినాయి, ఇక్కడ జీవనాన్ని కొనసాగించి తన పిల్లలకి కానీ ఏది కూడా అక్కడ విడిచిపెట్టకుండా తన పరివారంతో అంతటితో కలిసి తీసుకొని వెళ్ళిపోతున్నాయి కదా. సావాసంలోకి వస్తున్నాం కదా, రక్షణలోకి వచ్చేసాం కదా మనం. నాతో పాటు నా భార్య నా పిల్లలు ఉండాలి, నీతో పాటు నీ భార్య పిల్లలు ఉండాలి, నీ బంధువర్గం అంతా కూడా ఎవరు కూడా విడిచిపెట్టుకోవడము దేవుడికి ఇష్టం లేదు. అందుకనే ప్రభు వచ్చేసాడు పిల్లలు.
ఆయన అనుకునే తండ్రి ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన మనోవేదన నేను అంత ఇంత కాదు, నేను కళ్ళారా చూసేవాడిని కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను వచ్చింది ఈ లోకంలోకి, అందుకే అంటున్నాడు. అందుకోసమే వచ్చాడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అంటున్నాడు పిల్లల. అందుకనే పిల్లల స్వరక్తం ఇచ్చి సంఘం ఇచ్చి మనని రక్తం ఇచ్చి కొన్నాడంట పిల్లల. రక్తంతో కట్టుకున్న ఈ సంఘం పిల్లల. ఇంకా అదే మాట మనం మళ్ళీ చదువుతాం పిల్లల. 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాట. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటున్న పిల్లలు. సరిపోతుంది. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటున్న పిల్లల. నీ గుడారంలో, దేవుని గుడారం ఉందంట పిల్లల. ఆయన గుడారంలో అతిథిగా ఉండేవారు ఎవరున్నారు పిల్లల? అతిథి అంటే మాట అర్థమవుతుంది కదండి. మనం అక్షరాల మన తెలుగు మాట చెప్పండి, దానికి పర్యాయ పదం చుట్టాలు, బంధువులు. ఈ చుట్టాలు బంధువులు సపోజ్ అనుకుందాం మనం ఇంటికానే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం అనుకోండి. ఎవరైనా మన ఆత్మీయులు, మన సంఘస్థులు మనల్ని భోజనానికి పిలిచారు, మన ఫ్యామిలీ అందరినీ, లేదంటే బ్యాచ్లర్ నలుగురు మీ క్యాంపులు అందరూ వచ్చేయండి అన్న, 2 ట్యాక్సీలు అయినా పర్లేదు, అందరు పిలిచేశారు. ఆ పిలిచిన వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు, అక్కడ 4-5 ఉన్నారు. వెళ్ళిన వారు 4, 5, 10 మంది వెళ్ళాం అనుకోండి. వెళ్ళిన వారు ఎలా వెళ్తారు పిల్లలు? ఎవరింటికి వెళ్తున్నారు? ఇప్పుడు మనం పిలిచిన వారింటికి వెళ్తున్నాం. ఎలా వెళ్తున్నాం? ఇప్పుడు మనము బంధువుల్లా వెళ్తున్నాం, చుట్టాల్లో వెళ్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన తీరు ఎలా ఉంటుంది పిల్లలు? అంటే మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కువగా చెప్పడం అవసరం లేదనుకుంటున్నాను. ఎలా ఉంటుంది పిల్లలు? ఒకసారి ఇమాజినేషన్లోకి వెళ్ళిపోండి. అంటే అది అంతా కూడా నీ మైండ్లో రిమైండ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, వెళ్ళగానే అందరినీ బాగా పరామర్శిస్తుంటారు. అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి డ్రెస్తో వెళ్తాం పిల్లలు, మంచి డ్రెస్ వేసుకుంటాం. పిల్లలకు కూడా మంచి బట్టలు వేసుకుంటాం పిల్లలు, అందరూ మంచి బట్టలు వేసుకుంటాం, పర్ఫ్యూమ్ కొట్టుకుంటాం. ఆ రోజున జ్యువెలరీ కూడా మనం లోపల పెట్టింది ఎక్కడో చాలా లోతులో ఉంటుంది, అది చేయికి కూడా రాదు. అది తీసి మరి మనం ధరించుకుని వెళ్తాం పిల్లలు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత చిన్నగా వాటర్ ఇస్తూ ఉంటారు, వాటర్ తీసుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ, అంటే మామూలుగా తాగే విధానం అందరిది డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ స్మూత్ అంటే నీట్గా తాగాలనుకుంటారు. ఇంటికాడ అయితే గ్లాసును గడగడ తాగేసి ఇంకొక గ్లాస్ వేసుకుని ఇష్టం సర్వ్ చేసేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే, నీట్గా తాగి ఒక సిప్పు తాగి మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ తాగి, ఇది ఏంటంటే అంటే ఇదంతా ట్రెండ్ అన్నట్టుగా, అంటే ఒక మేము పాస్ అండి ఫ్రమ్ ద బర్త్ అన్నట్టుగా మనం చూపిస్తూ ఉంటాం పిల్లలు. ఎందుకంటే మనము అతిథులుగా వెళ్ళాం, చుట్టాలుగా వెళ్ళాం. ఎక్కడికి? మనల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది? మన చూపు అంతా కూడా మనతో పాటు ఉన్న ఉంటుంది. పిల్లలే ఉన్నాడు, పిల్లలే ఉన్నారు, మన కళ్ళ సైకిల్తోనే మనం సైకిల్ చేస్తుంటాం. రైట్ అక్కడ పెట్టు, దాన్ని ముట్టుకుంది అంటే వాళ్ళ బిహేవియర్ బాగోలేకపోతే మన ఫ్యామిలీ మీద మార్పు పడుతుంది, మన భయం అనేది ఒకటి ఉంటుంది పిల్లలు. భోజనం చేసేటప్పుడు కూడా తినాలని ఉన్నా అవి ముడుసులు వేసుకోవడానికి మనసు రాదు. ఇప్పుడు దాన్ని ఎలా కొడతాం? ఇంటికాడ అయితే మనం కింద కూర్చొని మరీ అది హ్యామర్ తెచ్చుకొని మరీ కొట్టుకోఉంది తినగలుగుతాం. పర్లేదు అక్కడ నుంచి నైఫ్ తీసుకురా, లేకపోతే చిన్నది సన్నది స్టీల్ ముక్క పర్లేదు, దాన్ని బట్టి లాగేద్దాం అనుకుంటాం. కానీ ఇప్పుడు గెస్ట్ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది? అతిథుల ఇంటికి వెళ్ళినా మనం అతిథిగా వెళ్ళాం కాబట్టి అన్నీ సింపుల్ గా ఉంటాయి, ఇలా నీట్గా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడడం. అక్కడ ఒక 2 రోజులు మీరు ఒక్క రోజు అంటే చాలా దుబాయ్ నుంచి వచ్చేస్తారు కాబట్టి ఒక రోజు ఉండిపోండి. ఇప్పుడు సంఘంలో మీరు ఫ్యామిలీస్గా ఉన్నాం, మేమందరం ఉన్నాం అనుకోండి. మన ఫ్యామిలీ కనుక దుబాయ్ షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, వీరమ్మ గారు కానీ శైలేష్ గారు కానీ అన్నగారు ఫ్యామిలీస్ మనల్ని ఇన్వైట్ చేశారు అనుకోండి, అంటే నైట్ అయిపోయింది కాబట్టి ఉండిపోమంటారు. చాలా కష్టం మీద ఉండిపోతాం అనుకోండి. కానీ ఎలా పడుకుంటాం పిల్లరా? ఎలా ఉండగలుగుతాం? కొద్దిగా నీట్గా, శబ్దం ఎక్కువ ఉండదు, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. అన్నీ ఒక వింతగా జరుగుతుండదు. సరే ఎలా ఒక రోజు ఉండదు కదా, మరి మరుసటి రోజు కూడా ఉండండి అంటే ఏంటంటే చాలా పనులు ఉన్నాయి అక్కడ. ఏం పనులు ఉండవండి, ఏం పనులు ఉండవు, తట్టుకోలేము మనం. అలాంటి వాతావరణంలో మనకు పెరగలేము పిల్లరా. ఇంటిక్కడ ఎలా కూర్చుంటున్నాం అంటే అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చోడం ఇక్కడ అలవాటు అయిపోయింది. ఎక్కడ మనం అతిథులు వచ్చాం కాబట్టి మరి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కింద చెట్ట వేసుకొని హారు కూర్చొని కింద కూర్చొని మరి తింటాం పిల్లరా. అంటే ఏ విధమైన మన వాతావరణంలో పెరిగామంటే పిల్లరా, అతిథిగా ఉంటే అది దేవుని సన్నిధిలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరంటారు? ఆ గుడారం ఏంటి పిల్లరా? సంఘం పిల్లరా. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి, తన కుమారుని స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం, కట్టిన సంఘం పిల్లరా. అందులో నిన్ను నన్ను ఉంచాడు. ఎలా ఉంచాడంటే అతిథిగా ఉంచాడు. ఇందులో ఉండవలసిన వారం కాము మనం. ఆ విషయం మీకు అర్థం అవ్వట్లేదు పిల్లరా. మనకు అర్థమైతే ఈ మాట మనకు అర్థమవుతుంటే, 10వ అధ్యాయంలో మొదటి మాటే మనకు అర్థమవుతుంటే మిగతా వర్షాలు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతాయి పిల్లరా. పర్వతము అంటాడు అక్కడ. పర్వతం మీద నివసింపదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అంటాడు పిల్లరా.
అక్కడికి వెళ్ళాలని ఎక్కదగిన వాడు, అతిథిగా ఉండదగిన వాడు ఎవరంటే లోకంలో ఉన్నవారు పిల్లలు. మనం లోకస్తుల వల్ల అందరూ బ్రతికినట్టుగా బ్రతికిన వారు మనం. కానీ అందులో నుంచి అతిథిగా మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసాడు. నా సన్నిధిలో మీరు అతిథిగా ఉండాలి. సంఘకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు? ఇప్పుడు అతిథిగా మనము వేరే ఇంటికి వెళ్ళినప్పుడు, చుట్టాలుగా మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మన తీరేంటో బాగా అర్థమైంది. ఇప్పుడు మనం బయట నుంచి సంఘంలోకి వచ్చేసాం. ఎలా వస్తాం పిల్లలు? నీట్గా పర్ఫ్యూమ్ వేసుకొని, ఐరన్ వస్త్రాలు వేసుకొని నీట్గా వెళ్తుంటాం. ఒక బ్యాగు, మొబైల్, సైలెంట్ మోడ్ పెట్టుకుని నీట్గా వస్తూ ఉంటాం. సిన్సియర్గా మనకు లోకంలో ఉన్న పాపం అస్సలు అంటది అన్నట్టు వస్తూ ఉంటాం. ఇప్పుడు కొద్దిసేపు చూడండి పిల్లల, ఇష్టానుసారి అటు ఇటు నలగం. ఎందుకంటే బట్టలు ఏమైనా నలిగిపోతాయేమనుకుంటున్నాం. మన మాటలు కూడా అదుపుగానే ఉంటాయి, అన్ని కూడా లిమిట్ గానే ఉంటాయి పిల్లల. ఇక్కడ నుంచి బయట పెట్టండి పిల్లలు అడుగు. అదే షార్ట్ మీద ఉంటాం. ఇక నేను వేరే వస్తువుల గురించి మాట్లాడుకోవట్లేదు. మనము అదే టీషర్ట్ మీద రోజంతా తిరుగుతూ ఉంటాం, మళ్ళీ బయటికి వెళ్ళి అదే దాని మీద తిరుగుతుంటాం. అంటే మన విధానం అంతా కూడా మారిపోతుంది. కానీ అతిథిగా ఎక్కడికి వస్తున్నాం? ఇప్పుడు సంఘానికి వస్తున్నాం పిల్లలు. ఇక్కడ ఆయన పరిశుద్ధమైన పర్వతంలో నివసింపాలని, మా యొక్క సన్నిధిలో మనల్ని అతిథిగా ఉంచాలని ఆయన సంకల్పంలో భాగంగా లోకంలో నుంచి నేను వేరుపరిచి ఆయన రక్తంలో కడిగి పవిత్రులుగా పరిశుద్ధమైన మందిరంలోకి తీసుకొని వచ్చేసాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న నీవు ఎలా ఉండాలో కిందికి చెప్తాడు. అంటే మనకు అర్థమవుతుందో లేదు, ఈ మాట మనకు అంటే యాక్సెప్ట్ చేయడానికి ఇష్టమవుతుందో లేదో. అంటే పరిశుద్ధమైన పర్వతం అన్నా, ఆయన గుడారం అన్నా దేవుని సన్నిధి పిల్లలు. ఒక మాట చూద్దాం, తిమోతి రాసిన పత్రిక, దీనికి ఆధారమైన మాట. మొదటి తిమోతి రాసిన పత్రిక త్వరగా తీద్దాం పిల్లలు. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను వ్రాయించున్నాను అంటున్నాడు. సరిపోతుంది పిల్లలు. ఆలస్యం చేయ దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘం అంటున్నాడు. జీవం గల దేవుని సంఘంలో ఎవరుంటారు? ఇప్పుడు ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు కదా. ఆయన ఉంటాడని, ఆయన మాట మన మాట ఆయన సన్నిధికి చేరుతుందని, మన ప్రతి మాట ఆయన చెవిలో జొచ్చుతుందని ఆలయంలో ఉండి అంటాడు. ఆలయంలో ఉండి ఆయన ఆలకించెను, ఆయన సన్నిధికి ఆయన చెవిలో జొచ్చిన మాట మనం వింటున్నాం. గతి చివరం అదే మెసేజ్ మనం విన్నది. ఇంకా మాట మాట్లాడుతుంటే లేవి ఖండము 26వ అధ్యాయము 11-12 వర్షాలు కూడా చూడండి పిల్లలు. త్వరగా దిద్దాం పిల్లలు. లేవి ఖండము 26వ అధ్యాయము 105వ పేజీ పిల్లలు. లేవి కాండము 26వ అధ్యాయం 11-12 వర్షాలు. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, నీకు దేవుడనై ఉందును, మీరు నా ప్రజలై ఉందురు అంటున్న పిల్లలు. సరిపోతుంది. ఎక్కడ ఉంచాలనుకున్నాడు ఆయన సన్నిధిని? మన మధ్యలో ఉంచాలనుకున్నాడు పిల్లలు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచాలనుకున్నాడు, మనకు దేవుడిగా ఉండాలనుకున్నాడు. నా మందిరమును మీ మధ్యలో ఉంచుతాను. ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచాలనుకున్నాడు. ఆయనకు గుడారంలో మనల్ని అతిథులుగా ఉంచాలనుకుంటున్నాడు పిల్లలు. ఆయన సర్వ్ చేయాలనుకుంటున్నాడు మనకు. ఆయన ఉన్నప్పుడు మన విధానము, మన తీరు ఎలా ఉండాలి? ఇప్పుడు ఇంకా ప్రకటన గ్రంథాలకు వస్తూ ఉంటే 21వ అధ్యాయం అంటాడు పిల్లలు. అక్కడ కూడా మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట కూడా చూస్తూ ముందుకెళ్ళాం పిల్లలు. 21వ అధ్యాయం 3వ వచనం ఉంచుకుంటూ మాట్లాడుతున్న పిల్లలు. మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండును. సరిపోతుంది పిల్లలు. ఈ సందర్భంలో బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను పిల్లలు, సమయం లేదు కాబట్టి. అంటే దేవుని మందిరము ఆయన యొక్క గుడారం అంటున్నాడు, ఆయన పరిశుద్ధమైన పర్వతం అంటున్నాడు. ఒకప్పుడు ఆయన సన్నిధి గుడారాల్లో ఉండేది. లిటరల్ గా ఇశ్రాయేలుతో పాటు గుడారాల్లోనే ఉండేది. అంతే కదా పిల్లరా? ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసింది? పర్వతం మీదకి వచ్చేసింది. పర్వతం మీద నుంచి ఆల్మోస్ట్ పర్వతం మీద ముందు అనుకోండి, పర్వతం మీద నుంచి సినై పర్వతం కానీ సినై కొండ అని మనం చెప్తూ ఉంటాం కదా, అక్కడ కనిపించింది ఆయన ప్రసన్నత, ఆయన యొక్క మందిరం. అక్కడ నుంచి గుడారాలకు వచ్చింది, గుడారాల నుంచి యెరూషలేము దేవాలయానికి వచ్చేసింది. సొలొమోను అదే అంటాడు, అయ్యా ఆయన ప్రార్థన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉండయ్యా మేము చేసిన తప్పిదాలు కానీ, మా పాపాలు కానీ, మా యొక్క బలహీనతలు కానీ, ఎవరైనా నీ తట్టు ఒకవేళ తిరిగి ప్రార్థిస్తే దయతో కరుణించయ్యా అన్నప్పుడు ఆయన ఆ ప్రార్థన ఆయన అంగీకరించి అంట నేను అలాగే నేను ఇక్కడ ఉంటానని సముఖత తెలిపినట్టుగా అర్థమవుతుంది. ఆయన ప్రసన్నత మందిరంలో ఉండేది పిల్లలు. ఇలాంటి జీవము గల దేవుని సంఘంలో ఆయన ఉంటున్నాడు. ఆ సన్నిధిలో మనమందరం కూడా అతిథులుగా ఉంటున్నాం పిల్లరా. ఇప్పుడు అతిథులుగా వచ్చిన మనము అంటే, ఎందుకంటే అతిథులు ఎందుకు అంటున్నాం అంటే పిల్లరా,
లోకంలో బ్రతికితే లోకంలో కలిసిపోయిన వారం, చీకట్లో ఉన్నవారం, ఒకప్పుడు మద్యపానాసక్తులం, ఒకప్పుడు సినిమాలు చూసేవారం, అబద్ధములు మాట్లాడేవారం, ఇష్టానుసారంగా బ్రతికిన వారము. ఆయన పిలుపు మేరకు రక్షణ పొందుకొని ఎక్కడికి వచ్చేసాం? ఇప్పుడు దేవుని గుడారంలోకి వచ్చాం, దేవుని పర్వతం దగ్గరికి వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చేస్తాం. ఇది ఆ జీవం గల దేవుని సంఘము. ఇప్పుడు ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే, మనం అందరం ఎలా ఉన్నామంటే అతిథులుగా ఉన్నామంట పిల్లలు. ఇప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి? ఇప్పుడు కొన్ని మాటలకి నేను చెప్తున్నాను, చూడండి పిల్లలు. సన్మానించును, సరిపోతుంది పిల్లలు కదా. ఆయన మీరే అందరం మనమందరం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అతిథులుగా దేవుని సన్నిధికి వచ్చేసారు కదా, ఆ ప్రతి వచనానికి ఒక్కొక్క మాట ఇంకా మనం దోహదం పడుతూ ఉంటే, మనము దానికి సపోర్టింగ్ గా మనము రెఫరెన్స్ వెతుకుతూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది పిల్లలు. యథార్థముగా అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలికేవాడు కావాలి. ఇప్పుడు నిజం పలికేవాడు కావాలి. అబద్ధాన్ని ఆశ్రయించేవాడు చాలా మంది ఉన్నారు, లేనిపోని కల్పితాలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. యథార్థంగా ఇంకా హృదయపూర్వకంగా అంటాడు. ఇక్కడ ఆయన సన్నుతించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ హృదయపూర్వకంగా అంటున్నాడు. ఇప్పుడు లోకంలో ఉంటే ఎలా ఉంటాం? మనం మనస్సానుసారంగా ఉంటాం. ఇప్పుడు ఆయన సన్నిధికి మీరు అతిథులుగా వచ్చేసారు కదా, ఇప్పుడు ఏ కలంకం లేకుండా, ఇక మనసులో ఎలాంటి వేదన కానీ ఏ ఆలోచన లేకుండా యథార్థంగా ఆయన సన్నిధికి ఆరాధించేవారు కానీ రావాలి పిల్లల. యథార్థంగా అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలికేవారు కావాలంట పిల్లలు. ఇలా ఆయన సన్నిధిలో అతిథిగా ఉండే వారికి దేవుడిస్తున్న అవకాశం లేదయ్యా. ఇది పరిశుద్ధ పర్వతం అన్నా, లేకుంటే అక్కడ గుడారం అన్నా, ఇది పరలోకం అని అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి క్వాలిటీస్ అక్కర్లేదు. నిజంగా చెప్పాలంటే పిల్లరా, ఇది ఒక ఇప్పుడు ఎలా అంటే మనం ట్రయల్ పీరియడ్ లాంటిది. ఇప్పుడు సంఘం పరలోకానికి ప్రతిబింబం అంటున్నాం కదా పిల్లలు. ఇక్కడ దేవుడు చూస్తూ ఉంటాడు, ఇక్కడ ట్రైన్ చేస్తూ ఉంటాడు మనల్ని. పైలట్ ట్రైనింగ్ కొరకు వచ్చేసాడు అనుకోండి పిల్లలు, వస్తూనే అతనికి ఎలాంటి ఫ్లైట్ ఇస్తాడు? ఎయిర్ బస్ లాంటిది ఇవ్వడు కదా. ఏవియేషన్ అకామిడేషన్ నుంచి ఒక చిన్న ఫ్లైట్ ఇస్తారు, దాన్ని చార్టర్డ్ ఫ్లైట్ అంటున్నారు. దాన్ని నేర్పిస్తూ ఉంటారు, ట్రైన్ చేస్తూ ఉంటారు. ట్రైన్ అయిన తర్వాత చాలా మట్టుకు కొన్ని రోజులు పరీక్షించిన తర్వాత, అంటే ఇతను ఎలిజిబుల్ అవుతున్నాను, ఈ కెన్ డూ ఎనీథింగ్ అన్నప్పుడు అతని చేతిలో ఒక ఫ్లైట్ పెడతారు. అని ఒక్కడి చేతిలో పెట్టకుండా తనతో పాటు ఇక సపోర్టింగ్ గా ఇద్దరిని కూర్చోబెడుతుంటారు. ఒకరిని కూర్చోబెట్టి ఇంకొకరిని స్మెల్ లో పెట్టుకుంటారు కావాలంటే. అప్పుడు ఎయిర్ బస్ లాంటిది ఇంకా ప్యాసింజర్ ఫ్లైట్ ఇస్తారు పిల్లలు. ఈ సంఘంలో అక్కడ నుంచి వచ్చి మీరు అతిథులుగా కూర్చుంటున్నారు కదా, మనం అందరం కూర్చుంటాం కదా. ఇక్కడ మన తీరంతా కూడా ఇవన్నీ వర్షాలు మన జీవితాలకు అన్వయించుకుంటే యథార్థంగా నిజం పలికేవాడు కావాలి, నీతిని అనుసరించేవాడు కావాలి. ఇవన్నీ చేస్తూ నువ్వు సరైన రీతిలో దేవునికి సమర్పించుకుంటే నిన్ను ఆయన అక్కడికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా మనం ట్రైల్ రూమ్ లో ఉన్నట్టుగా అంతా కూడా మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు, ట్రైన్ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే నిజమైంది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని వర్షన్స్ మనం చూస్తుంటాం, కొన్ని సాఫ్ట్వేర్స్. మనం ట్రైన్ వర్షన్ లో ఉన్నప్పుడు ఏంటంటే అన్నిట్లలో మనకు యాక్సెస్ ఉండదు. ఎప్పుడైతే దాన్ని మనం పర్చేజ్ చేస్తామో ఓవరాల్ గా అన్ని యాక్సెస్ అన్ని కూడా మనం పొందగలుగుతున్నాం. అన్ని మనం కమాండ్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసుకోగలుగుతున్నాం. కొన్ని ఏంటంటే మనం అన్నిట్లో మనం చేసుకోలేం. అది కొంతమటుకు ఏంటంటే మనం డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ కూడా అన్నింటిలో అన్ని ఫంక్షన్స్ కూడా మనం రిలీజ్ చేయరు. ఎలాగైతే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామో, లోకంలో బ్రతుకుతున్న వారు దేవుని సన్నిధి గుర్తెరిగి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, అయ్యా మీరు అతిథులుగా ఉన్నారు, ఇప్పుడు అతిథులుగా ఉన్న మీరు యథార్థమైన ప్రవర్తన ఉండాలి. ఇంకా మంచి మాటలు మాట్లాడుతున్నారు కదా. అతని దృష్టికి అంటే అట్టివాడు నాలుకతో కొండగలాడు, తన చెలుకానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతను ప్రమాణం చేయగా నష్టము కలిగినను, మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి. ఇలాంటి మాటలన్నీ కూడా చూస్తున్న పిల్లరా. ఇప్పుడు సంఘంలో ఎలా అయిపోయిందని పిల్లరా, ఇవన్నీ కూడా ఉంటాయండి, ఎవరు చేస్తారు అన్నట్టుగా అయిపోయింది. కొందరు వచ్చేవారు ఏంటంటే వస్తున్నామని ఆలోచనతో రావద్దు పిల్లరా. నేను అక్కడికి వెళ్తున్నది ఎలా అంటే ఒక గెస్ట్ లా వెళ్తున్నాను, ఒక చుట్టం అంటే ఒక బంధువు అతిథిలా వెళ్తున్నాను నేను. ఆయన సన్నిధి కంటే ఆయన నన్ను ఇన్వైట్ చేశాడు, దేవుడు నన్ను ఇన్వైట్ చేశాడు. ఇప్పుడు అది ఆయన రక్తంతో కట్టుకున్న సంఘము. ఎలా కట్టుకున్నాడంట? రక్తంతో కట్టుకున్న సంఘం అంట. అక్కడ నేను వెళ్ళింది ఏంటంటే హృదయపూర్వకంగా నేను ఉంటాను. అక్కడ నేను యాక్టింగ్ చేయలేను, సేవకులు చూస్తున్నారని కాదు, నా పక్కన ఉన్న వారు చూస్తున్నారని కాదు. నేను ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను గంభీరంగా మాట్లాడుతాను. మరి బయటికి వెళ్తే అదే స్థితి నువ్వు ఉన్నట్లయితే నిజంగా నువ్వు నిజంగా భక్తుడివే, యథార్థపరుడువే.
అది కనుక నీ బ్రతుకులను నువ్వు చూపించగలిగితే నిన్నిక్క నుంచి నీ బ్రతుకు కాలంలో నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోతాడు. నీ బాధ వేదన ఎన్నున్నా గానీ ఆయన నీ కన్నీటి బాష్ప బిందులను నేను తుడిచివేస్తానంటున్నాడు. ఎంత గొప్ప ఆప్షన్ పిల్లరా, ఎంత గొప్ప ఆపర్చునిటీ పిల్లరా. ఇలాంటివి లేక, ఈ విషయం అర్థం కాక లోకంలో ఎక్కడో వెళ్ళిపోతుంటే ప్రజలందరూ కూడా గుర్తెరట్లేదు అయ్యా అని తన ప్రియకుమారిని పంపించి అడుగుతున్నాడు, అయ్యా మీరు ఇక్కడ ఉండవలసిన కాదయ్యా, నేను పరలోకాన్ని మిమ్మల్ని అందరితో మీ కుటుంబాలతో పాటు నేను తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీ సంఘంలో మీరు అందరు పిల్లలుగా ఉన్నారు కదా, మిమ్మల్ని అందరూ కూడా నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను. అందుకు నా రక్తం ఇచ్చి నేను కొన్నానయ్యా. అందుకనే సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో ఒక మంచి మాట చూసుకొని ముగించేద్దాం పిల్లలు, టైం కూడా లేదు కదా. ఎఫెసీయుల రాసిన పత్రిక అలాగే కొలస్సీయుల రాసిన పత్రిక 2 మాటలు చూసుకొని ముగించేద్దాం పిల్లలు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి కొన్ని మాటలు ఇది వరకు 37 వరకు రాసుకుందాం పిల్లలు. అమ్మా చదువు. అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష అయినను మీ నోట రానివ్వకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించి ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకున్నట్టు పిల్లలు. కొలస్సీయుల రాసిన పత్రిక కూడా వచ్చిన పిల్లలు ఆ మాట కూడా చూసుకొని ముగించేద్దాం. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 16 వర్షాల వరకు పిల్లలు. పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఒకరినొకరు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏల్చుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతున్నట్టు పిల్లలు. ఒక్క శరీరంగా అంటే పిల్లల మనం కొరింథీయుల రాసిన పత్రిక కానీ, రోమీయుల రాసిన పత్రిక కానీ, యోహాను సువార్తల్లో కానీ రొట్టె గురించి మాట్లాడుతూ ఉంటాడు. రొట్టె ఒకటే కనుక దాన్ని తినే మనం అంట, పుచ్చుకునే మనం అందరు కూడా ఎలా ఉంటామంట, ఒక్క శరీరంగా ఉంటామంట పిల్లలు. ఒక చెట్టులో దాంతో అంటు కట్టబడిన తర్వాత కొమ్మలన్నీ కూడా ఒక సరైన రీతిలో ఎదుగుతాయి కదా పిల్లలు. మన చేతికున్న వేళ్ళన్నీ కూడా సజీవంగానే ఉంటాయి. ఒక చేతి వెండిపోయి, ఒక ఏలు వెండిపోయినట్టుగా కనిపించదు కదా. ఒక శరీరంలో ఉన్నప్పుడు అన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు అన్ని ఆహారాలకు సమృద్ధిగా వెళ్తూ ఉంటాయి పోషకాలు. అలాగే మీరు ఒక్క శరీరంగా పిలువబడుతుంది. ఆ రీతిగా మీరు కట్టబడండి. దయను, ప్రేమను అమర్చుకోండి. లోకంలో ఉన్నంత కూడా మీరు తీసుకొని రాకండి అంటున్నాడు. లోకంలో దుర్భాష అయినను ఏది కూడా రాని ఇంకా మాట్లాడుతుంటే సామెతలు మాట్లాడతారు 4వ అధ్యాయంలో. ఆ మాట, దూషణ మాటలు కూడా, దుర్భాష ఏది కూడా మీ నోట రానియకండి అంటాడు కదా. అబద్ధం గాని, కపటం గాని ఇవన్నీ కూడా రానివ్వకండి. ఎందుకంటే క్రీస్తు క్షమిస్తూ చేస్తున్నాడు కదా, అలా క్షమించండి. దయను, చాలిత్తును ఇవన్నీ కూడా మీరు అమర్చుకోండి. ప్రేమను మీరు అమర్చుకోండి. చెప్పడానికి చాలా చిన్నదైనా కానీ పిల్లల, నారాయత్య గాని, వ్యభిచారం గాని, దొంగతనం గాని ఇలాంటి మాట అన్ని కూడా మాట్లాడుతూ అయ్యా మిమ్మల్ని ఇవి అన్ని కూడా పరలోకం నుంచి మీరు దూరం చేస్తున్న విషయం మనకు బాగా తెలుసు పిల్లల. అందుకనే నిజం పలికేవాడు కూడా కావాలి పిల్లల. అబద్ధం ఆడే వారికి కూడా పరలోకం లేదు పిల్లల. తెలుసా అండి? ఏమో మీకు తెలియదు అంటారా? అబద్ధం మాట్లాడే వారికి కూడా పరలోకం లేదు. 21వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి పిల్లలు. ప్రకటన గ్రంథం మూసేయండి పిల్లలు. నోటెడు కొట్టి చదివేసండి పిల్లలు. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 8వ వచనం అండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ సరిపోతుంది పిల్లలు. అంటే ఈ కోవ వేరు, ఆ కోవ వేరు అన్నట్టుగా అదే పిల్లలు. తప్పే దేవుని దృష్టిలో. అందుకని మీరు అతిథిగా వచ్చేసారు కదా ఆయన సన్నిధిలో. మీరు మనందరూ కూడా అతిథులుగా ఉన్నాం కదా. ఇక్కడున్న మనందరూ కూడా పరీక్షిస్తున్నాడు పిల్లలు.
సన్నిధిలో సంఘంలో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే బ్రతుకు కాలం అంతా కూడా దేవుని కొరకు సమర్పించుకొని వినయముతో విధేయతతో దయతో ప్రేమను అలంకరించుకుని నువ్వు కనపరుస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వారికి అందరినీ కూడా ఆ నిత్యత్వంలో నువ్వు నిలబెట్టాలనుకుంటున్నాడు పిల్లలు. అక్కడ నిలబెట్టడానికి మరొక రూపంగా ప్రభు నీ లోకానికి పంపించేస్తాడు. ఒకవేళ ఈ విషయం అర్థమవుతుందో లేదని ప్రతి నెల సంస్కార ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా ఆయన వచ్చింది ప్రపంచం అంతా కూడా మర్చిపోతున్న స్థితిలో నుంచి మళ్ళీ జ్ఞాపకం తీసుకురావడానికి ఆయన శరీరాన్ని పుచ్చుకుంటున్నాం, ఆయన రక్తాన్ని పానం చేస్తున్నాం పిల్లరా అనుకుంటున్నాం కదా పిల్లరా. వెళ్ళిన తర్వాత ఏం సంపాదించావని ఇంటికాడ ఉన్న వారు అందరూ అడుగుతారు పిల్లరా. ఇవి నేను ఇది సంపాదించేసాను అమ్మాయి నీకంటే ఒక 2 తులాల చేయి తీసుకొచ్చేస్తాను, లేదంటే మన బంధువులు కానీ మన భార్య కానీ మన పిల్లలు కానీ మన బంధువులు ఎవరైనా కానీ ఇది తీసుకొచ్చేసాను, నాకంటే ఏం తీసుకొచ్చారంటే ఇది తీసుకొచ్చాను కదా. ప్రభు అనుకున్నాడు పిల్లరా, నేను రక్తంతోనే ఈ సంఘాన్ని కట్టాను, నా రక్తంలో కడిగి వీళ్ళను పెంచాను కదా. ఈ సంఘాన్ని అందరు కూడా పిల్లరా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా అంట వీరందరిని చూసంట ఇవి అందరు ఎవరైతే సజీవంగా నిలబడతారో వీరందరి చేతిలో పట్టుకొని ఇలా చూపిస్తూ అయ్యా నేను నీ కొరకు తండ్రి ఇవి నా రక్తంతో నేను కడిగాను కదా, ఇవి ఈ సంఘము దయతో స్వీకరించు అని చెప్తాను పిల్లలు. లేదు నేను మాటికి నేను ఊరికే వచ్చేసాను, ఇది బాప్తిసం తీసుకోమంటే తీసుకున్నాను, సాహసంకి అవకాశం ఉంటే వస్తున్నాను, అది కాదు పిల్లలు. హృదయపూర్వకంగా ఒప్పుకోండి. మనకు అవకాశం ఉన్నప్పుడు వస్తున్న పిల్లలు, మన డ్యూటీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పట్టి మనం రాలేకపోతున్నాం, కానీ వచ్చినప్పుడైనా కానీ పిల్లలు మనం అతిథుల్లాగానే వస్తున్నాం. వచ్చినప్పుడు పిల్లలు ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు మిస్బిహేవ్ చేసినప్పుడు ఏంటంటే అయ్యో వీళ్ళకి సంస్కారం లేదా అని మనం అక్కడ పిలిచిన వారు ఎలాగైతే ఫీల్ అవుతారో అలాగే దేవుడు అలా రీతిగా మనం ఇక్కడే కాదంట పిల్లలు, మనం లోకంలో ఉన్నప్పుడు కూడా అతిథులుగానే ఉండాలి. ఎందుకంటే మనం లోకంలోనే పరదేశులకు బ్రతకవలసిన వారం పిల్లలు. ఇక్కడ నుంచి ఒక మందగా మనల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు పిల్లలు. నేను ప్రభు రక్తం అని గుర్తెరిగి ఆయన మా కొరకు ప్రాణం పెట్టిన గుర్తెరిగి ఆయన రక్తంలో కడగబడిన సంఘం అంటున్నాం కదా. ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడి మేము ఇక్కడికి వచ్చామంటున్నాం కదా పిల్లలు. ఆయన రక్తాన్ని ఊరికే నువ్వు ఎలా వదిలిపెట్టగలుగుతావు? మరి నువ్వు చేసే పాపాలు కానీ చేసే మాటలు కానీ అబద్ధాలు కానీ నువ్వు చెడు ఆలోచనలు కానీ ఇక్కడే కాదు పిల్లలు, మన తీరు బయట కూడా చూపించాలి పిల్లలు. అలా చూపించినప్పుడే నిజంగా నువ్వు ఈ లోకంలో నువ్వు అతిథిగా బ్రతుకుతున్నావు. ఇలాంటి వారందరినీ అందుకనే పితరులందరూ ఎలా ఉన్నారంటే అబ్రహాం వారందరూ గుడారాల్లో నివసించిన గానీ అతిథులు గానీ పరదేశులు గానీ బ్రతికేస్తారంట పిల్లలు. వారు తన భార్య దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉండలేదు పిల్లలు, లోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా లేదు, తన పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. మనం అప్పుడప్పుడు చూడండి పిల్లల ఇంటి దగ్గర ఎక్కడ వింటూ ఉంటాం. అది ఎవరైనా సడన్ గా వచ్చి మనం డోర్ నాక్ చేసి మేము వచ్చామని చెప్పాను అనుకోండి, ఎలా ఉంటుంది పిల్లల? అయ్యో ఫోన్ చేసి రావచ్చు కదా అంటారు. ఎందుకంటే మనం సంఘస్థులు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది మన బిహేవియర్. ఆ సంఘంలో కంపెనీ వారైనా ఇప్పుడు మనతో ఉన్నారు, ఇప్పుడు కొలీగ్స్ ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, వారి విశ్వాసం మన విశ్వాసం. మన రూమ్ లో అయితే రూమ్మేట్స్ మాత్రం అన్ని అనుకోండి, వారి దగ్గర మనం వేరే రెండు జీవితాలు ఉంటాయి, మనకు రెండు మనుషులు ఉంటారు. ఆడుకుల కమలాసన్ అన్నట్టుగా ఇద్దరు కనబడుతుంటారు పిల్లలు. మన ఒక విషయం అడగండి పిల్లలు, భార్యను అడగండి, ఇద్దరు ఏదో బోల్డ్ అని చెప్తారు కానీ వాడి గురించి నాకు తెలుసా అంటుంది. అదే కదా పిల్లలు, వీడు మా ఇక్కడ మాట్లాడతాడు కానీ నా రూమ్ లో వాడి గురించి నాకు బాగా తెలుసు అనుకుంటా. కాదు పిల్లలు, మనం లోకంలో ఉన్నప్పుడల్లా ఆయన చూస్తున్నాడు పిల్లలు. మనం అక్కడ కూడా అతిథిగానే ఉంటాం, ఇక్కడ కూడా అతిథిగానే ఉన్నాం పిల్లలు. హృదయపూర్వకంగా ఆయనకు సమర్పించుకున్న పిల్లలు. ఎందుకంటే రక్తంలో కడగబడ్డాం పిల్లలు, ఏదో నీటిలో కడగబడి ఇక్కడికి వచ్చే వారికి కాము, ఏదో ఐరన్ చేసుకున్న వస్త్రాలు వేసుకుని వచ్చిన వారికి కాము పిల్లలు. ఆయన రక్తానికి సాదృశ్యం ఉండాలి పిల్లలు. ఒకవేళ నువ్వు సరైన రీతిలో బ్రతకకపోతే వృధా అయ్యేది నీ జీవితమే కాదు పిల్లలు, ఆయన రక్తం వృధా అవ్వకూడదు పిల్లలు. అయ్యా నా వలన నీకు అపకీర్తి రానివ్వకు తండ్రి అని దావీదు ప్రార్థన చేస్తాడు పిల్లలు. అంటే మన స్థితిని బట్టి రక్తము వృధా అవ్వద్దు పిల్లలు, ప్రభు యొక్క రక్తం వృధా అవ్వద్దు. మరొకసారి ఆత్మ విమర్శన చేసుకుని ఆయన సన్నిధికి బలకు సిద్ధపడతాం పిల్లలు. కొద్ది మాటలు దేవుడు దీయించి మనం బలపరచును గాక. Dia nama Hemkal dengan halnya, cabut dia main betul, dia cakap